శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. మీకు ఎలాంటి మొండి ప్రాబ్లమ్స్ ఉన్నా, కఠిన సమస్యలు ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేని బాధలతో అల్లాడిపోతున్నా, వాటి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు వెంటనే ఈ గురువుగారికి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీరు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి కట్టుకున్న వాళ్ళకి, కడుపున పుట్టిన బిడ్డలకి కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతుంటారు. అలాంటప్పుడు ఈయన కాల్ చేశారు అంటే అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేసి మీకు ఒక రిలీఫ్ ని ఇస్తారు. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9963099505. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ సమస్యకి పరిష్కారం అందిస్తారు. అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ 72 గంటల్లో నీ ముందుకు వస్తాయి, నీ చెవిన పడతాయి, నీ కంట పడతాయి. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీ మనసుకి అనిపిస్తోంది ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి, ఇంకా ఎంతగా ఆలోచించాలి, ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు మెసేజ్ పెడతారా, ఎప్పుడు పలకరిస్తారా అంటూ ఫోన్ చేతిలో పట్టుకొని పిచ్చిదానిలా, పిచ్చివాడేలా ఎదురు చూస్తున్నాను. అటువైపు ఉన్న వాళ్ళకు నేను గుర్తు లేనా? నన్ను గుర్తు చేసుకోరా? నా ప్రేమ గుర్తుకు రాదా? అసలు నేనే గుర్తుకు లేనా? నన్ను మర్చిపోయారా? లేకపోతే ఇంకెవరినైనా జీవితంలోకి ఆహ్వానించుకున్నారా? లేకపోతే ఇంకెవరినైనా తన హృదయంలో భద్రపరుచుకున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారో? నేనేం తప్పు చెయ్యలేదు కదా, నేను ఎలాంటి మోసమూ చెయ్యలేదు కదా, మరి ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? ఎందుకు నాకు ఫోన్ చేయటం లేదు? ఎందుకు మెసేజ్ చేయటం లేదు? నేను చేస్తే కూడా ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అన్నం లేక, నీళ్లు లేక, నిద్ర లేక పిచ్చిదానిలా, పిచ్చివాడిలా ఎదురు చూస్తూ ఎగ చూస్తూ ఉన్నావు కదా. నీకు ఒక్కొక్కసారి అనిపిస్తోంది మేము పూర్తిగా దూరం అయిపోయామా, విడిపోయామా, నన్ను మర్చిపోయారా అంటూ. అలాంటిది ఏమీ లేదు తల్లి. నీ దుర్గమ్మ ఉండగా అలాంటివి జరగవు. ఎందుకంటే నువ్వు రాత్రిళ్ళు పడుతున్న వేదన చూశాను, నీ కన్నీళ్లు చూశాను, నీ కష్టం చూశాను, నీ బాధని చూశాను, ఆకలితో పడుకున్న ఆ పస్తుల రోజులు కూడా చూశాను. అనుక్షణం నీ బాధని గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు చెప్తున్నాను, అంతా మారిపోతుంది. అటువైపు వాళ్ళు కూడా ఏమీ మారలేదు. కొన్ని పరిస్థితుల ప్రభావం, కొన్ని గ్రహస్థితుల ప్రభావం, కొన్ని అనుకోని సంఘటనలు, కొన్ని చెప్పుకోలేని సంఘటనలు కూడా కారణం కావచ్చు. అటువైపు కుటుంబ సభ్యులు కావచ్చు, డబ్బు ఇబ్బంది కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, ఎవరికీ చెప్పుకోలేని కొన్ని రహస్యాలు కూడా కావచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. నీతో మాట్లాడాలని, నీకు మెసేజ్ చేయాలని, నిన్ను పలకరించాలని, నిన్ను కలవాలని తప్పించిపోతున్నారు. అయితే వాళ్ళకు కుదరటం లేదు. ఏదో ఒక కారణం వెనక్కి లాగుతోంది. అంతకు మించి ఇంకేమీ కాదు తల్లి. వాళ్ళు నిన్ను మర్చిపోలేదు. వాళ్ళ గుండెల నిండా, ఆలోచనల నిండా, మనసుల నిండా కూడా నువ్వే ఉన్నావు. నీ రూపే ఉంది, నీ మంచితనమే ఉంది. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు నిన్ను మర్చిపోలేదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే నీకు నేను చెప్పాను కదా, 72 గంటల్లో నువ్వు అనుకున్న ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, పలకరింపు నీకు వస్తుంది. ధైర్యంగా ఉండు, కడుపు నిండా తిను, కంటారా నిద్రపో, నీ పని నువ్వు చేసుకో, చిరునవ్వుతో ఉండు. ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్న దానిలా ఏడుపు ముఖంతో, దుఃఖంతో ఉండకు. నిన్ను అలా చూస్తే నీ దుర్గమ్మ మనసు బాధతో తరుక్కుపోతుంది తల్లి. రాత్రి పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు వాళ్ళ గురించి ఆలోచించు. గట్టిగా సంకల్పం చేసుకో, నీ నుంచి నాకు ఫోన్ రావాలి, నాకు మెసేజ్ రావాలి, నువ్వు నన్ను పలకరించు అంటూ ఒక 5 నిమిషాలు వాళ్ళని నువ్వు అడుగు. నువ్వు ఎక్కడ పడుకుని ఉంటావో అక్కడే నీ మనసులో ఉన్న వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని అడుగు.
అప్పుడు ఖచ్చితంగా నీ ప్రేమను వాళ్లకు తెలియజేస్తుంది. నువ్వు గుర్తు చేసుకుంటున్నావు అన్న విషయము కూడా నీ దుర్గమ్మ వాళ్లకు తెలియజేస్తుంది. వెంటనే వాళ్ళ నుంచి కాల్ గాని మెసేజ్ కానీ నీకు వచ్చే విధంగా చేస్తుంది. నీకు కంగారు అవసరం లేదు, భయం అవసరం లేదు. ఖచ్చితంగా 72 గంటల్లో నీకు కాల్ గాని మెసేజ్ కానీ వస్తుంది తల్లి. అది ఏదైనా, ఏ బంధమైనా అవ్వచ్చు. దూరంగా ఉన్నటువంటి తోబుట్టువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, ప్రేమించుకున్న వ్యక్తులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఆప్త మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, మనసుతో పెనవేసుకున్న బంధం కూడా కావచ్చు. ఏదైనా కావచ్చు. నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ ఫోన్ కాలు, ఆ మెసేజ్, ఆ పలకరింపు నీకు అందుతాయి తల్లి. నీకు భయం అవసరం లేదు, దుర్గ ఆశీస్సులు నీ మీద ఉన్నాయి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.